తరాలు మారిన మనుషుల తలరాతలను మార్చే అద్భుత వృత్తి ఉపాధ్యాయ వృత్తి. అటువంటి వృత్తిని ఎంచుకున్న మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిడ్డ మన దేవవరపు వెంకటేశ్వరరావు గారికి భద్రాద్రి ప్రజల నమస్సుమాంజలిలు. మాటలు చెప్పడం కాదు, చేతల్లో చేసి చూపించే సత్తా ఉన్న ఉపాధ్యాయ నాయకుడు మన డివి గారు. వారి కుమారుడు సాయి సిద్ధార్థని కూడా వేదిక మీదకి తీసుకురావాలి. సారి ఈ రోజుతో పదవి విరమణ పొందుతున్న సందర్భంగా ఈ చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ మనం ఒకసారి కార్యక్రమం ఎంచుకున్నాము. దానిలో గ్రామస్తులు, మహిళలు, అమ్మాదర్శ పాఠశాల కమిటీ సభ్యులందరూ కూడా వచ్చేసి దాదాపు 800 మందితో చాలా బాగా కార్యక్రమం ఎంచుకున్నాము. దానికి మిగతా వాళ్ళందరికీ, అమ్మాదర్శ పాఠశాల కమిటీ సభ్యులకు, మహిళలు చాలా బాగా అంగరంగ వైభవంగా నిర్వహించారు సన్మాన కార్యక్రమం. మూత పడుతుందనుకున్న ఎర్రగుంట పాఠశాలను తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలతో సహా 10వ తరగతి వరకు అప్గ్రేడ్ చేసి విద్యార్థుల సంఖ్యతో పాటు ఉపాధ్యాయుల సంఖ్యను పెంచి గ్రామ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి మన డివి సార్. ఎకరం వైశాల్యం ఉన్న ఎర్రగుంట పాఠశాల ప్రతి క్లాసు రూములో డిజిటల్ ఎక్విప్మెంట్ ను సమకూర్చి పెట్టడంలో డివి గారి కృషి అత్యద్భుతం. విద్యార్థుల అభివృద్ధే లక్ష్యంగా తోటి ఉపాధ్యాయుల సహకారంతో ఎర్రగుంట పాఠశాల చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలతో పాటు ఎర్రగుంటకు 10 నుండి 15 కిలోమీటర్ల దూరంలోని పరిసరాలలో కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులతో ఆత్మీయ పలకరింపు ద్వారా పాఠశాల అభివృద్ధికి ఎనలేని సేవ చేసిన తండ్రి లాంటి వ్యక్తి మన డివి సార్. అందుకేనేమో గ్రామ ప్రజలు మండు టెండలను, వడగాల్పులను సైతం లెక్క చేయకుండా డివి సార్ రిటైర్మెంట్ డే 31న కదిలి వచ్చి ఇది వీడుకోలు కాదని మా పిల్లల హృదయాల్లో, మా హృదయాల్లో మీరు ఎప్పటికీ నిలిచి ఉంటారని బ్రహ్మరథం పట్టారు. డివి సార్ ఉపాధ్యాయుల స్వరం, విద్యార్థులకు వరం, తరాలకు స్ఫూర్తి. దూరదృష్టి ఆయన బలం, సేవ ఆయన ధర్మం, నాయకత్వం ఆయన గుర్తింపు. డివి సార్ గారికి ఉద్యోగుల కుటుంబం తరపున, ప్రజల తరపున హృదయపూర్వక పదవీ విరమణ శుభాకాంక్షలు. అసామాన్య సేవకు అద్భుత సత్కారం అంటే ఇదేనే. జై హింద్. నువ్వే సమస్తం, నువ్వే సిద్ధాంతం. ఇదే కదా నీ కథ, ముగింపు లేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా. దేశ పటంలో చేరింది. ఒకప్పుడు అంటే గ్రామస్తులు ఉపాధ్యాయుని సన్మానం చేసి ఉపాధ్యాయుని ఈ విధంగా గౌరవించే గ్రామం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏదైనా గ్రామం ఉందంటే కేవలం ఎర్రగుంట పాఠశాల అని చెప్పేసి అది మొత్తం చేరిందమ్మా. మీ యొక్క గొప్ప ఆలోచన ఏదైతే ఉందో ఇవాళ మీ పాఠశాలతో పాటు ఉపాధ్యాయులు కూడా మరింత ఉత్సాహంగా పనిచేయడానికి అవకాశం ఏర్పడింది. అందుకు బాగా చైతన్యవంతంగా పనిచేసిన మహిళా సోదరులందరికీ కూడా మా ఉపాధ్యాయ సంఘం ప్రియాటు టీచర్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. మంటు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన, జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన. సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే, శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే.